యేసు నన్ను రక్షించగలడు. ఈ సముద్రానికి, ఈ గాలికి సృష్టికర్త ఆయన. నన్ను రక్షించగలడు. సమస్తము దేవుని ఆధీనములో ఉన్నాయని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. చూడండి, అక్కడ ప్రభు చేయి చాపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పాను. సందేహపడ్డాడు. చూసారా, అంత విశ్వాసము కలిగిన పేతురు స్థాయి దించేసుకున్నాడు, అల్ప విశ్వాసంలోకి వచ్చేసాడు. ఆ సమయం అందు పేతురుని పిలుస్తున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? ఎందుకు సంశయం? ఎందుకు సందేహించావు? భయపడ్డావా? ఎందుకు? నేను నీ చెంతున్నప్పుడు భయం ఎందుకు పడ్డావయ్యా? దేవుడి ఎలా అంటాడు అంత భయం ఎందుకమ్మా నీకు? నేనున్నాను కదా. నన్ను చుట్ట ఎందుకు మానేశావు? నా దగ్గరికే కదా వస్తున్నావు. గాలికల్లి ఎందుకు చూసావు? గాలి వైపు ఎందుకు చూసావు? అలల వైపు ఎందుకు చూసావు? వాటిల్ని నీ కాళ్ళ కిందే పెట్టాను కదా. ఇప్పుడు సముద్రం మీద అలల మీదే కదా నడుస్తున్నాడు. పొంగుతున్న అలల మీద కాళ్ళు వేశాడు కదా. నడుస్తున్నవాడు ఇప్పుడు దాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు దేనికైతే భయపడుతున్నావో నీ పాదాల కిందకే కదా తెచ్చాను. దీనిని మర్చిపోయి ఎందుకు భయపడ్డావు? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువుని నీ పాదాల దగ్గర పెడితే ఆ శత్రువుని తీసుకొచ్చి నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇదే కదా దేవుని ప్రశ్న. నీ శత్రువుకి అధికారం ఎందుకు ఇస్తున్నావు? ఆ భయము నిన్ను ముంచివేసింది. అందుకే మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్న అతనితో చెప్పాను అని చేయి పట్టుకొని. చూసారా, చెయ్యి చాపి అతన్ని పట్టుకొని. దేవుడు ఎవరో తెలుసా? చెయ్యి చాపి పట్టుకునే దేవుడు. నన్ను పట్టుకుంటాడు, లేవనెత్తుతాడు. ఏ భయము నిన్ను ముంచివేసిందో ఆ భయం నుంచి వెలుపలకు తీసుకొస్తాడు. నీ అనుమానం తీరుస్తాడు. అయితే అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తాం. ఇక్కడ అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకి చెప్పి ఆయనకు మొక్కిరి. ఆయన ఎవరో మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఆరాధించకుండా ఉంటామా? ఆయనకి మొక్కిరి, ఆయన ఆరాధించది. ఆయన ఆరాధించండి. ఇకనైనా మీరు ఆయన కీర్తించండి, ఆయన కొనియాడండి, ఆయన గణపరచండి. మహాభయము నిన్ను ముంచివేసిన ఆ భయంలో నుండి దేవుడు వెలుపలకు తీసుకొస్తాడు. ఈ వార్త